మనసస్తు పరా బుద్ధి, బుద్ధిర్యో బుద్ధేహ పరతస్తు చహ. ఇది చదువుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే అసలు ఏమీ రాదేమో అన్నట్టుగా ఆ శ్లోకాలు మనకు సంస్కృతం రాదు. అది ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుతా చూడండి. ఇంద్రియాని చదువుతూ చెప్తా. అంటే మన ఇంద్రియాలు ఫస్ట్ మనం ఇంద్రియాలకి ఎక్కువ వశమైపోతాయి అన్ని విషయాలు. ఇంద్రియాలు అంటే ఏంటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఇంద్రియాని పరాయణ అంటే పరాని అహు, ఏవైతే పరాయుల విషయాలే ఎక్కువగా ఈ కళ్ళకి, నోరుకి, చెవులకి అన్నింటికి. కరెక్ట్ ఉందా? మనకి ఇష్టపడతాం అన్నట్టు. పరాయుల ముచ్చట్లు అంటే మన ఇంద్రియాలకి ఇష్టం. ఇక్కడ ఏం చెప్తుందంటే ఇంద్రియాలు బలమైనవి. ఫస్ట్ ఏమి ఇంద్రియాలు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, మాట్లాడుతున్నాము. కళ్ళు 1, చెవులు 2, నాలుక 3, తర్వాత ముక్కు 4, ఈ చర్మం మొత్తం కలిపితే 5. వీటిని జ్ఞానేంద్రియాలు అంటామమ్మ. అంటే జ్ఞానం తీసుకునేటి. జ్ఞానం అంటే ఇప్పుడు మనం అన్నం పెట్టినాం, మీకు కూరలో ఉప్పు కారం అనేది చెప్తుందా లేదా నాలుక? అది జ్ఞానం చెప్పినట్టు మనకి. అంటే మన నోరు కాదు, నాలుక. నోరు మళ్ళా వేరేది. నాలుక ఏం చెప్తుంది? జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ చెవులు ఏం చేస్తాయి? జ్ఞానాన్ని వింటున్నాయి. మీరు పొద్దు నుంచి చేసేది అదే కదమ్మా. జ్ఞానాన్ని వింటున్నారు, జ్ఞానాన్ని చూస్తున్నారు. అంటే ఈ జ్ఞానేంద్రియాలు ఏమేం చేస్తాయంటే కళ్ళు జ్ఞానాన్ని చూస్తున్నాయి, అంటే మంచిని చూస్తున్నాయి. అలాగే చూడకపోతే మనం చదవలేం కదా, అందుకని చూస్తున్నాయి. జ్ఞానాన్ని వింటున్నాయి. స్పర్శ ఉంది మళ్ళీ. అంటే మనకి ఇలా తగలగానే ఎవరన్నా తగిలినట్టు మనకు స్పర్శ ఇస్తుంది. ఇది ఒక జ్ఞానం అన్నట్టు. అట్లా అంటే మనకి ఈ 5 అన్నట్టమ్మ. 1 కళ్ళు, 1 ముక్కు, స్మెల్ అంటే ఇక్కడ ఏదైనా చనిపోయింది అనుకోండి, వెంటనే ఇక్కడ ఏదో చనిపోయింది మనకు కనిపించట్లేదు, అది ఎక్కడో చనిపోయింది, స్మెల్ వచ్చేస్తుంది. అప్పుడు అదేం చెప్తుంది? నీ ముక్కు ఇక్కడ ఏదో చనిపోయింది అన్నది ఒక జ్ఞానం నీకు ఇక్కడ పంపిస్తుంది. అంటే ఈ ముక్కు, నీ నాలుక, నీ చెవులు, నీ కళ్ళు, నీ చర్మము, ఇవన్నీ నీకేమిస్తున్నాయి అంటే జ్ఞానాన్ని ఇస్తున్నాయి. అలాగే వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. తర్వాత కర్మేంద్రియాలు ఉంటాయమ్మా. కర్మేంద్రియాలు అంటే ఇప్పుడు ఇవన్నీ మేము చిన్నప్పుడు చదువుకున్నాం స్కూల్లో. కర్మేంద్రియాలు అంటే నోరు ఒకటి. ఫస్ట్ నోరు ఏం చేస్తుంది? కర్మని తెచ్చి పెడుతుందా లేదా? లోడ 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 మాట్లాడి పాపపు కర్మ చేస్తుంది, పుణ్యకర్మ చేస్తుంది. నోరుతో చేస్తాం. కానీ అదొకటి. తర్వాత రెండవది చేతులు పని చేస్తుందా చెయ్యదా? పనులు చేస్తాయి, అది కర్మ. ఆ కాళ్ళతోని మనం అక్కడికి వెళ్ళాలి కాబట్టి కాళ్ళు కూడా కర్మ కిందికి వస్తాయి, అంటే కర్మేంద్రియం. కాళ్ళు, చేతులు, నోరు, ఇంకా 2 ఏంటి అంటే మల విసర్జన రంధ్రము కూడా. అదేం చేస్తుంది? లోపల ఉన్న మలాన్ని బయటకి నెట్టేస్తుంది ఆ రంధ్రం. అది ఒక కర్మేంద్రియం. అలాగే మన యూరినేంద్రియం. ఈ 2 ఇవన్నీ కలిపితే కర్మేంద్రియాలు. కాళ్ళు, చేతులు, నోరు, మల విసర్జన రంధ్రము, మూత్ర విసర్జన రంధ్రము. ఈ 5 కలిపితే ఇవి కర్మలు, అంటే పని చేస్తాయి. ఇవి కర్మ అంటే ఏంటిదమ్మా? పని. ఇవి పని చేస్తున్నాయా లేదా? నీ మలాన్ని బయటకి నెట్టేయడానికి అది. ఇలా మనకి ఇక్కడ భగవద్గీతలో ఈ శ్లోకం చెప్తుంది. అంటే ఈ 10 ఇంద్రియాలు ఫస్ట్ గొప్పవి. అవి లేకపోతే ఏమైతుంది? నీ మలం బయటకు రాదు, నీ మూత్రం బయటకు రాదు. అలాగే మనకి పని చేయడానికి కాళ్ళు అక్కడికి వెళ్ళాలి. తర్వాత నోటితో మనం సత్కర్మలు కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం చేసే కర్మ, ఇప్పుడు నేను చేస్తున్న కర్మ పేరేంది? నేను నోటితోనే చేస్తున్నా కదా అప్పటి నుంచి. అంటే ఈ నోటితోని మనం పాప కర్మ చేయొచ్చు, పుణ్యకర్మ చేయొచ్చు, సత్కర్మ చేయొచ్చు. ఇది కర్మ చేస్తుంది. ఈ కర్మేంద్రియాలు 5 కర్మలు చేస్తే ఈ జ్ఞానేంద్రియాలు 5 జ్ఞానాన్ని ఇస్తున్నాయి. అందుకే
కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిపితే 10. మీరు ఏకాదశి పేరు విన్నారా అండి? ఏకాదశి అంటే ఏంటిది? ఎప్పుడు వస్తుంది అది? నెలకి 2 సార్లు వస్తుంది. ఎవరన్నా పట్టిన్లా ఏకాదశి? పట్టిన్లా? నేను మైకే పట్టలేదు. ఏకాదశి పట్టిన్లు ఎవరన్నా? పట్టదు. మొన్న వచ్చింది కదా, ఒక్కసారి ఆ ఏకాదశి అంటే ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. ఏకాదశి ఏక్ ప్లస్ 10 అంటే 1 ప్లస్ 10. మంచిగినండి. ఇప్పుడు మనం 10 గురించి తెలుసుకున్నాం. ఏమేంటి చెప్పండి? మన నవరంధ్రాలు కాదు, 10 రంధ్రాలు. నవ అంటే 9 అయితే మళ్ళీ అవిట్లలో ఈ నవగ్రహాలు కూర్చుంటాయి అన్నట్టు. మనం బయట గుడిలో నవగ్రహాల చుట్టూ తిరిగేస్తాం కదా, నల్లటి ఇంద్రుడు, చంద్రుడు, శనీశ్వరుడు, గురు, బుధుడు, ఇవన్నీ ఈ 9 రంధ్రాలలో కూర్చుంటారు మనకి. అమ్మా, ఈ 9 రంధ్రాలతో పాటు నీకు 10వ రంధ్రం కూడా చెప్పింది. అదే జననేంద్రియం, లాట్రిన్ విసర్జన. జననేంద్రియం అంటే బాత్రూమ్, జననేంద్రియం ఒకటి. అంటే మన బిడ్డ అక్కడ నుంచి బయటకు రాలేదు జననేంద్రియం, మల విసర్జన. ఇలా మనకు 10 రంధ్రాల గురించి చెప్పిన నేను. ఇవి 10 రంధ్రాలు. మరి ఏ ప్లస్ 10 అన్నాం కదా, 10 వచ్చేసినాయి. కర్మేంద్రియాలు 5. మీకు అర్థమైంది కదా, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటే నోరు, ముక్కు, చెవు, కళ్ళు, నాలుక, నోరు, కాళ్ళు, చేతులు, చర్మం అన్నీ అయిపోయినాయి. మరి ఇంకొకటి ఏంటి? ఇవన్నీ బయట ఉన్నాయి కదా, కళ్ళు, ముక్కు, నోరు, చెవు అన్ని కనిపిస్తున్నాయి కదమ్మా, అన్ని కనబడతాయి. లాట్రిన్ పోతే రంధ్రం కనబడితే, బాత్రూమ్ అంటే 10 రంధ్రాలు మనకి కనిపిస్తున్నాయి. వీటి పేరు బాహ్య రంధ్రాలు. బయటకి కనిపించేదాన్ని బాహ్యము అంటాము, కనిపించని దానిని అంతరేంద్రియము అంటాము. అంటే అంతరంగం లోపల ఉంది, దాని పేరే మనస్సు. మనసు కనబడుతుందా? నీకు తెలుసు, నాకు తెలుసు అంటాం కదా. అది 11వది. అంటే ఏకాదశి అంటే ఏంటిదంటే, వైకుంఠ ఏకాదశి నాడు ఎందుకు అంత గొప్ప దానికి అంటే తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి నాడు నారాయణుడు నిద్రలో నుంచి లేస్తాడు. 4 నెలలు అంటాడండి ఆయన యోగ నిద్రలో. పండడం అంటే మనలాగా గురుకలు కొట్టి కాదు, యోగంతో యోగ నిద్రలో ఉండి ఈ సృష్టిని నడిపిస్తాడు. యోగ నిద్రలో వండుకున్నప్పుడు కార్తీక మాసంలో పక్క మీదికి తిరుగుతాడు. ఫస్ట్ ఎల్లెలికలు ఉంటాడు, కార్తీక మాసంలో పక్క మీదికి వస్తాడు. తర్వాత ఈ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి వచ్చినప్పుడు ఏమవుతాడంటే, ఆ యొక్క ఏమంటాం దాన్ని, ఆదిశేషువు పాన్పు, ఆ పాన్పు పై నుంచి లేస్తాడు. లేచి కళ్ళు తెరిచిన రోజే వైకుంఠ ఏకాదశి. మరి ఆ రోజు ఏమైంది? అన్ని తలుపులు మూసేసినవి ఉన్నాయి. అంటే 4 నెలల తర్వాత నారాయణుడు నిద్రలో నుంచి లేస్తున్నాడని చెప్పి 33 కోట్ల దేవతలు దర్శించుకోవడానికి వైకుంఠానికి వెళ్తారు. వెళ్ళేసరికి ఏమైంది? అన్ని రంధ్రాలు అంటున్నాను, అన్ని దర్వాజాలు మూసేసి ఉన్నాయి 4 దిక్కులు. కానీ ఉత్తర ద్వారం ఓపెన్ ఉంది. అదే కదా ప్రాముఖ్యత ఇక్కడ. ఉత్తర ద్వారం నుంచి వస్తాడు, మనం ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దర్శించుకోవాలని వైకుంఠ ఏకాదశి పెట్టిండు. ఉత్తర ద్వారం నుంచి దేవుడు వస్తాడు. అంటే ఆ రోజు వైకుంఠ ఏకాదశి నాడు, వైకుంఠ ఏకాదశి ఎందుకు వచ్చిందంటే, వైకుంఠంలో ఆ నారాయణుడు నిద్రలో నుంచి లేచి కళ్ళు తెరవగానే ఉత్తర ద్వారం మాత్రమే తెరిచి ఉంది కాబట్టి అక్కడ 33 కోట్ల దేవతలు ఈయనని దర్శించుకోవడానికి అక్కడ ఉన్నారు. ఆ ద్వారం నుంచి ఆయన బయటకు వచ్చిండు కాబట్టి వాళ్ళని దర్శించుకోవడానికి అలా వచ్చినప్పుడు వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా దేవుడు. వాళ్ళ కోసమని దేవుడు ఆ ఉత్తర ద్వారం నుంచి బయటకు వచ్చి వాళ్ళని దర్శించుకున్నాడు.
దర్శించుకున్నాడు. కాబట్టి మనము కూడా ఆ వైకుంఠ ఏకాదశి నాడు ఆ ఉత్తర ద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళి ఆ గుడిలో ఉన్న దేవుణ్ణి దర్శించుకుంటున్నాము. కానీ దాని అంతరార్థం అది కాదు. ఉత్తరము అంటే ఏంటిది అంటే జ్ఞానము. ఉత్తరం అంటే ఏంటిది? 4 నెలల నుంచి నారాయణుడు పనికొని ఉన్నాడు, ఏ జ్ఞానం ఇస్తాడో అని చెప్పి వీళ్ళందరూ ఉత్తర ద్వారం దగ్గర అంటే జ్ఞానం కోసం నిలబడి ఉన్నారు 33 కోట్ల దేవతలు. 4 నెలల నుంచి ఏమి ఇస్తలేడు దేవుళ్ళకి, జ్ఞానబోధ అన్నాడు. 4 నెలల తర్వాత ఏ జ్ఞానం ఇస్తాడో అని చెప్పి 33 కోట్ల దేవతలు. మరి ఆ రోజు దానికి ఇక్కడ ఏం చెప్తుందంటే ఉత్తరము అంటే జ్ఞానము, ద్వారము అంటే గుండె, గుడి అంటే నీ లోపలికి, నీ గుండె గుడి లోపలికి వెళ్తే జ్ఞానము వస్తది అని చెప్పడానికే మనకి అక్కడ వైకుంఠ ఏకాదశి నాడు మనం ఎవరైతే జ్ఞానం తెలుసుకుంటామో ఆ జ్ఞానం ద్వారా మన పరమాత్మని స్వయంగా మన లోపల ఉన్న పరమాత్మని దర్శించుకోవచ్చు. ఆ ద్వారం ఓపెన్ అవుతుంది మనకి. ఎప్పుడైతే మనం ఇక్కడ జ్ఞానం తెలుసుకుంటామో మన హృదయం చక్రము అంటే అనాహత చక్రం దగ్గర ద్వారం మూసుకొని ఉంటదండి. ఈ జ్ఞానం ఎప్పుడైతే మనం లోపలికి తీసుకుంటామో ఆ ద్వారం ఓపెన్ అవుతుంది. అప్పుడు మనకి ఆయన దర్శనం ఇస్తాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ 10 రంధ్రాలతో పాటు మనస్సు అనే అంతరేంద్రియాన్ని 11 రంధ్రాలు అంటాం. ఈ 11 రంధ్రాలు ఎవరైతే వశం చేసుకొని అంతరంగంలో ఉంటారో దాని పేరే ఏకాదశి అని చెప్పింది. అంటే 1 + 10 అంటే 1 అంటేనేమో అంతరేంద్రియము, 10 అంటే బాహ్యేంద్రియాలు. ఈ 11 రంధ్రాలని 11 ఇంద్రియాలని ఎవరైతే తన వశం చేసుకుంటారో అంటే కళ్ళు ముయ్యాలి, చెవులు ముయ్యాలి, నోరు ముయ్యాలి, కాళ్ళు చేతులన్నీ కట్టేసుకొని మలమూత్ర విసర్జన చేయకుండా హాయిగా ప్రశాంతంగా ధ్యాన స్థితిలో కూర్చొని మనసులో వచ్చే ఆలోచనలను అరికట్టేసి ఎవరైతే ధ్యాన స్థితికి వెళ్తారో దానిని ఏకాదశి అన్నారు. ఆ ఏకాదశి అంటే నాకు ఇష్టము అన్నాడు నారాయణుడు. మరి నారాయణుడు అంటే ఏంటిది? ఆత్మ. ఆత్మ అంటేనే నారాయణ, నారాయణ అంటేనే ఆత్మ. మరి నారాయణుడికి ఇష్టము అంటే 11ంటిని నువ్వు ఎప్పుడైతే వశం చేసుకుంటావో నీ లోపల ఉన్న ఆత్మ నీకు దర్శనమిస్తుంది. అంటే నారాయణుడు నీకు దర్శనమిస్తాడు అని ప్రతి ఏకాదశి 15 రోజుల కోసం ఎందుకు వస్తుంది? మరి 10 రోజులకు రావచ్చు కదా, 5 రోజులకు రావచ్చు కదా, 15 రోజులకు ఎందుకంటే 15వ రోజు నాడు మనం నిలారం ఉండాలి. మన శరీరం ఆరోగ్యంగా వజ్రంగా తయారు కావాలంటే సోమవారం ఒక్కపోద్దు, శనివారం ఒక్కపోద్దు, బుధవారం ఒక్కపోద్దు ఇవి కాదు. 15 రోజులకు ఒక్కసారి మనము పక్షము అంటాం. 15ని పక్షము అంటాం. ఆ పక్షం నాడు ఈ 14 రోజులు మనం 2 పూటలో 3 పూటలు తింటే ఖచ్చితంగా రోగాలు వస్తాయని భగవద్గీతలు మీరు కావాలంటే ఇక్కడికి రండి. 1 పూట తిన్నోళ్ళు భోగి, 2వ పూట తిన్నోళ్ళు 1 పూట తిన్నోళ్ళు యోగి, 2వ పూట తిన్నోళ్ళు భోగి, 3 పూటలు తిన్నోళ్ళు రోగి, 4 పూటలు తిన్నోళ్ళు కాటికి పోతారు అని చెప్పి ఈ భగవద్గీతలు స్పష్టంగా ఇక్కడ ఉంది, వచ్చి చదవచ్చు. మనం ఎన్నిసార్లు తినాలి కూడా భగవంతుడే చెప్తున్నాడు మనకి. చూడండి, మనకి ఏమన్నా కష్టం ఉందా? ఆ మాటలు వింటే చాలు, అది ఆచరిస్తే చాలు. మనకి ఏమన్నా కష్టం వస్తుందా? చెప్పండి, వస్తుందా? రాదు. ఫస్ట్ నువ్వు తింటున్నావంటే నీకు ఆకలి అవుతుందా? అక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ ఒక 14 రోజులు మంచిగా తింటున్నావు, 2 పూటలు తింటావా, 3 పూటలు తింటావా, తింటున్నావు. ఆ 15వ రోజు కేవలం నీళ్లతో మాత్రమే కడుపంతా ఖాళీ. నిలారం అంటే పండ్లేసుడు పాలేసుడు కాదండి, ఏమేయద్దు. నిలారం అంటేనే కడుపు ఖాళీ. ఆ రోజు ఎలా ఉండాలంటే 1 గంట 2 గంటలు ధ్యానం చేసి కడుపులో ఆహారం వేయకుండా, పండు వేయకుండా, పాలు వేయకుండా ఎప్పుడైతే కేవలం నీళ్ళని తీర్థంగా భావించి సేవించి ధ్యానం చేస్తావో నీకు ఉన్న రోగాలని, రాబోయే రోగాలని తగ్గించే ఉపవాసం అది.
దాని పేరే లంకనం పరమ ఔషధంగా పెట్టిండు భగవద్గీతలో. ఆ శ్లోకం కూడా ఉంది, తెలుసుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అక్కడికి మనం ఏం చెప్తున్నాడు, ఈ 14 రోజులు తిన్నప్పుడు మన లోపల భోజనం ద్వారా కణాలు తయారై అవి రోజు కొన్ని చచ్చిపోతూ ఉంటాయండి లోపల. అందుకే మల విసర్జనలో కొన్ని వస్తాయి, మూత్ర విసర్జనలో కొన్ని వస్తాయి, చెమటలో కొన్ని వస్తాయి. కానీ 70% లోపలనే ఉంటున్నాయి. మీకు చెమట వాసన వస్తుందా రాదా? చెమట ఎందుకు వాసన వస్తుంది అని ఎప్పుడన్నా తెలుసుకున్నారా? బాత్రూమ్ ఎందుకు వాసన వస్తుంది, లాట్రిన్ ఎందుకు వాసన వస్తుందో కూడా అర్థం ఉందండి. ఎందుకు అంటే ఇప్పుడు ఒక శవం చనిపోయింది, ఇప్పుడు ఏదో కోడో మేకనో మనిషో చనిపోయింది అనుకోండి. చనిపోతే ఇక్కడనే ఉంటే వాసన వస్తుందా రాదా? వస్తుందా? వస్తుందా రాదా? వస్తుంది. అది ఈయన్నే ఉంచితే వాసన వస్తుందని, దానివల్ల మనకి డేంజర్ అని తీసేస్తాం. మరి అదెట్లనో మన లోపల కొన్ని కణాలు ఉన్నాయండి, జీవ కణాలు. అవి మన లోపల ఏమైతుందంటే రోజు నీ శ్వాసని బట్టి, నీ కోపం పెరిగినాయంటే ఎక్కువ కణాలు చనిపోతాయి, నీ కోపం తగ్గిందంటే తక్కువ కణాలు చనిపోతాయి లోపల. అవి చనిపోయినాయన్నీ ఏమైతున్నాయంటే మలం ద్వారా 10% బయటకు వస్తాయమ్మ రోజు. అందుకే ఖచ్చితంగా మనం మల విసర్జన చెయ్యండి, ఏమి చెయ్యద్దు, ఏమి వెయ్యద్దు కూడా లోపల. మల విసర్జన 10% అయింది, మూత్ర విసర్జనలో 10% సచ్చిన లోపల చనిపోయిన కణాల దేహాలు, మృత కణాలు అంటాం వాటిని. మన లోపల బాగా మైల ఉంటదండి, మురికి ఉంటది, ఇక్కడ పెద్ద మురికి, ఇక్కడ పెద్ద మురికి. ఈ రెండింటిని, ఈ మురికిని తీసేయడానికి నిలారం చేస్తే, ఈ మురికిని తీసేయడానికి ధ్యానం చేయాలి. ఈ రెండింటిని కలిసి చేసిన రోజు ఈ శరీరము వజ్రకాయం లాగా తయారైతుంది. ఏ రోగము రాదు, వచ్చే రోగాన్ని కూడా అరికట్టే శక్తి ఆ లంకనానికి ఉంది. దానినే పరమ ఔషధంగా యోగులు పెట్టిండ్రు మనకు. వాళ్ళు ఫస్ట్ కనుక్కున్నారమ్మా, వాళ్ళు ఉండి చేసి కనుక్కొని, మనం వారానికి 12 ఒక్క పొద్దులు ఉండద్దు. అసలు ఒక్క పొద్దు అంటే ఏంటిది, ఉపవాసం అంటే ఏంటి, ప్రతి దానికి అర్థం ఉంది కదా. అలా మనం ఎప్పుడైతే మూత్రం ద్వారా 10%, మలం ద్వారా 10%, చెమట ద్వారా 10%, 30% పోయింది, ఇంకా 70 లోపల ఉంది. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో నిమగ్నమైపోతావో ఆ 70% ఈ శ్వాస బయటకు వస్తుంది చూడు, దాని పేరు నిశ్వాస. అంటే కార్బన్ డైఆక్సైడ్ ద్వారా ఇవన్నీ కూడా 70% మృత కణాలన్నీ బయటకు వెళ్తాయి. ఇది ఏమైతుంది, చెట్టు తీసుకుంటుంది. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ మీకు ఏం తెలియదు కానీ జరిగేది జరుగుతుంది, కానీ మేము ఏం గ్రహించాం. మనం ఎప్పుడైతే 15 రోజులకు ఒక్కసారి కడుపులో ఏమి వేయకుండా తెల్లారి ద్వాదశి రోజు ఒక్క పొద్దు ఇడుస్తామో, మళ్ళీ అప్పుడు సందడంతా తినద్దండి. ఎందుకంటే నిన్న మొత్తం నిలారం ఉన్నాం, ఏకదం కడుపు నింపినాం అనుకోండి, కడుపులో పెయిన్ వస్తుంది. అంటే ఏదన్నా మనం ఎక్కువ చేసుకోవచ్చు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఉన్న రోగాన్ని అరికట్టిస్తుంది, రాబోయే రోగాన్ని రానియకుండా ఆ లంకనం చేస్తుంది. దాని పేరు లంకనం. నిలారంగా ఉండి మౌనంగా ఉంటే ఇంకా బెస్ట్ అండి. ఆ రోజు మనం ఏకాదశి రోజు మాట్లాడుకుంటే ఇది విష్ణుమూర్తికి బాగా ఇష్టం అని చెప్తారు. ఎందుకు ఇష్టం అంటే నువ్వు అన్ని ఇంద్రియాలని, అంతరేంద్రియాన్ని అన్నింటినీ నీ వశం చేసుకొని నాతో ఉంటున్నావు కాబట్టి, అంటే ఆత్మతో ఉంటున్నావు, ఆత్మ అంటే నారాయణతో ఉంటున్నావు కాబట్టి అందుకు ఇష్టమైనది. లేకపోతే ఆ రోజు నువ్వేదో పెడతావని కాదు, నీతో నువ్వు ఉండి ఆయనతో నువ్వు ఏకమవుతున్నావు కాబట్టి ఏకాదశి అంటే అంత ఇష్టమైనది. అందుకే ఏకాదశి వ్రతాలు చేయాలి. చేస్తే ఎన్నో జన్మల పాపాలు దగ్ధమైతాయని చెప్పారండి. ఎన్నో జన్మల పాపాలు మరి ఎలా దగ్ధమైతాయి అంటే, రోగం రూపంలో నువ్వు బాధపడుతున్న ఆ రోగాన్ని ఈ ఔషధం క్లియర్ చేస్తుంది. అందుకనే పక్షం అని పెట్టింది. ప్రతి ఏకాదశికి నేనేం చేస్తా అమ్మ, క్లాస్ తీసుకోండి. ప్రతి ఏకాదశి నేను ఏది చెప్తున్నానో అది 100కు 100 నేను పాటిస్తున్నాను. ప్రతి ఏకాదశి రోజు నేను మాట్లాడా,
ప్రతి ఏకాదశి రోజు నేను అన్నం తినకూడదు. ఆ రోజు ఏకాదశి అంటేనే అన్నం తినకూడదు. ఆ రోజు రొట్టెలు తినం, అన్నం తినం, పాలు తాగం, పండ్లు తాగం, కేవలం వాటర్. శక్తి లేకపోతే నిమ్మరసం నీళ్ళు తాగి ధ్యానం చేస్తాం. ఆ రోజు నోటికి తాళం, మనసుకి తాళం, ఈ రెండింటికి తాళం వేసి ఆ రోజంతా ధ్యానము, భగవద్గీత ధ్యానము. కళ్ళతో నేను లోపలే చదువుకుంటాం కదా, నోరిప్పం కదా. అలా నేను ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తుంది. 8 ఏళ్ళ నేను చేయబట్టి. మౌనం ఫస్ట్, ఆ రోజంతా మాట్లాడు. తెల్లారి ద్వాదశి రోజు నేను ఒక పొద్దు ఇడుస్తాను. అందుకే నేను ఎన్ని రోజులు తిరుగుతూ ఉంటానమ్మా, ఎన్ని బస్సులు ఎక్కుతాను, లగేజ్ పట్టుకుని ఎన్ని బస్సులు దిగుతాను. ఒక్క రోజు ప్రయాణం చేసేస్తే రెండో రోజు మనం లేవ్వం, మామూలు మనుషులు. నాకు నిన్ననే ఊరంతా తిరిగొచ్చి బస్సులో సీట్ దొరకలే, అది దొరకలే, ఇది దొరకలే అనుకుంటా పని తప్పించుకుంటా. మరి నేను 180 కిలోమీటర్ల నుంచి వచ్చి చలిలో వచ్చిన. నేను పొద్దున 7 గంటలకు దిగిన. ఇక్కడ ఎంత చలిలో వచ్చిందో చెప్పండి. మరి ఇక్కడికి నేను వచ్చిన రోజే క్లాస్ పెట్టుకున్నాను. మీకు ఏమన్నా పేషెంట్ లాగా అనిపిస్తున్నాను? 3 రోజులు నోరుకి రికం లేకుండా క్లాస్ వింటారు, మీరు చెప్తూనే ఉంటాను. అంటే ఇక్కడ ఏమైతుందంటే వీటి వల్ల మనం ఆరోగ్యంగా తయారవుతాం, ఈ లంకనం వల్ల. అందుకనే మనం ఎప్పుడు భోజనం తిన్నా ఫస్ట్ నీకు ఆకలి అవుతుందా, అది మళ్ళీ చెప్పుకుందాం. ఓకే, ఇది ఇక్కడ నుంచి మళ్ళీ అటు పోతున్నాం. ఒక్కసారి మళ్ళీ నాకు గుర్తు చేయండి. ఆకలి అయితేనే భోంచెయ్యాలన్నది ఎందుకో మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఓకేనా? గుర్తు చేయండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఇంద్రియాలు బలమైనవి అన్నాడు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. మరి దానికంటే బలమైంది ఏంటిది అంటున్నాడు ఇక్కడ. చెప్పండి. మనస్సు కదా. ఇప్పుడు అసుడు మనసు అటు పోయింది. ఈ మేడం మనసు అటు ఎందుకు పోయింది? మనసు అటు పిలిచింది. మనసు పిలిస్తేనే ఇంద్రియాలు చూసినాయి. నిలుసులాంటి తింటే ఇంద్రియాలంటే కళ్ళు, కళ్ళటి చూసినాయి. అంటే ఏం చెప్తుంది ఇక్కడ మనస్సు? చూడు, అటు చూడు, ఏమి వినబడుతుంది అని మనకి చెప్పేస్తుంది. అవాటిను ఏమో వినబడుతుంది. లోపల ఉండి తైతక్కలాడిపిస్తుంది మనల్ని. ఈ ఇంద్రియాలతో ఆడుకుంటుంది మనస్సు. పాప మీకు శబ్ద అంటుంటాయి, కానీ మనసు ఏం చేస్తుంది? చూడటు చూడు అంటారు, ఇటు ఇను అంటారు, అది అనేసే అంటారు, ఇటు ఓ అంటారు, అది చెయ్యు అంటారు. చేసేది చేతులతోని, పోయేది కాళ్ళతోని, అనేది నోరుతోని, చూసేది కళ్ళతోని, వినేది చెవులతో. అన్ని ఇంద్రియాలని వాడుకునేది మనస్సు. మనసేమో వాడుకుంటుంది, కష్టాలేమో ఇంద్రియాలే. అంటే ఇంద్రియాలు గొప్పవి ఫస్ట్. ఈ శ్లోకం అదే చెప్తున్నాడు. తర్వాత దానికంటే గొప్పది మనసు. మరి దానికంటే గొప్పది ఏదని చెప్తున్నాడు మళ్ళా? మీకు తెలుసు, మనసు అయినాక ఇంకేముంటది? నిన్న చెప్పినా కదా, 5 ఫింగర్స్. బుద్ధి ఉందా లేదా అంటాం కదా. మనస్సు కంటే పెద్దది చెప్పలేదమ్మా. నేను ఎంత మంచిగా చెప్పిన మీరు మర్చిపోయింది. ఈ ఏళ్ళ పేరు ఏంది కదా, ఈ మనిషి పేరు ఏంది, ఈ ఏళ్ళ పేరు ఏంది? ఉంగరం దొరుకుతాడు కదా మా నాయన వచ్చి. మన ఆయన ఈ ఏలుకి ఉంగరం దొరికితే మన ఆయన ఏలికి మనం ఉంగరం దొరుకుతాం. అక్కడ ఏం చెప్తాం? ఉంగరం దొరికేటప్పుడు ఏం చెప్తామంటే మన మనసు యొక్క అంతరార్థం ఏంటంటే, నా ఏలుకి నువ్వు ఉంగరం తొడిగినావు, నీ ఏలుకి నేను ఉంగరం తొడిగినా, మనస్సు అనే ఉంగరానికి ఏలు తొడిగినామంటే నీ మనస్సు నా మనస్సు ఒక్కటి కావాలి అని చెప్పి వాళ్ళిద్దరు చెప్పుకుంటున్నారు అన్నట్టు దాని అర్థం. ఎంగేజ్మెంట్ అంటే పట్టు చీరలు, నగలు, ఉంగరాలు, పండ్లు, పలారాలు, భోజనాలు ఇవి కాదండి. అంటే మనమందరం పెద్దవాళ్ళం అక్కడ కూర్చొని ఆ ఇద్దరి శరీరాల యొక్క మనసులని ఏకం చేస్తున్నాము అని శుభకార్యం చేస్తున్నాము అక్కడ. దాని పేరే వర పూజ. అదేనా? వర పూజనేనా? ఆ వర పూజలో వాళ్ళిద్దరి మనసులని ఏకం చేయడానికి మనం పెద్దరికంతో పెద్దగా వెళ్ళిన మనం ముత్తైదులం.
వర పూజకు అంత అంతరార్థం ఉంటే పెళ్లికి ఎంత ఉండాలా కదా, కానీ ఏం తెలియదు మనకి. అలా ఇది రెండవ మధ్యలో ఉన్న వేలు పేరు బుద్ధి. ఫస్ట్ శరీరం అంటేనే ఇంద్రియాలు. ఇంద్రియాల కంటే పెద్దది చూడు, ఏలు కూడా పెద్దది పెట్టింది దేవుడు. మనస్సు కంటే పెద్దది బుద్ధి. బుద్ధి అయిన తర్వాత ఏముంది? ఆత్మ ఏం చేస్తా అంటే ఎప్పుడు చూసినా ఏలు చూపిస్తుంది. అలా ఏలు ఈ నువ్వే 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 ఏం చెప్తుందంటే ఈ ఏలును కోసేయాలి. ఏలేం చేస్తుంది? అన్నింటికి నువ్వే కారణం, నా జీవితంలో కష్టం రావడానికి నువ్వే కారణం, బాధ మా ఆయన తిట్టిందంటే నువ్వే కారణం. ఇది ఏం చెప్తుంది? దీని అంతరార్థం ఏందో తెలుసుకోవాలి. ఇది ఆత్మ అంటే నువ్వు ఆత్మవి అని చెప్తుంది. చూడండి ఇక్కడ ఈ ఏలు పేరు ఆత్మ. ఈ ఆత్మ కానీ ఒక్క వేలే అటు చూపిస్తుంది, మిగతా మొత్తం వేలు మన వైపే చూపిస్తుంది. తప్పంది ఇక్కడ ఉంది అని దీని అంతరార్థం. చూడండి, వేలు మొత్తం నీ వైపు చూస్తుంది, ఒకటే వేలు ఆమెకై చూపిస్తుంది. ఇక్కడ మనము ఈ ఇంద్రియాలు ఫస్ట్ గొప్పవండి, తెలుసుకోండి. ఎందుకంటే ఇంద్రియాలన్నింటినీ మీరు మూసేసేయండి. ఇందాక నేను 10 నిమిషాలు ధ్యానం చేయించిన, అవి ఏమైపోయినాయి? మీ వశమైనవి. అవి మీ వశం అయితేనే కదా మీరు ధ్యానం చేయగలిగిండు. మరి అవి గొప్పవా కావా? అందుకే గొప్పవి అని చెప్పిండు భగవద్గీతలో కృష్ణుడు. గొప్పవైన తర్వాత వాటిని ఆడుకునేది ఇంకో గొప్పది ఉంది, దాని పేరే మనస్సు. దాన్ని ఆడుకునేది ఇంకో గొప్పది ఉంది, దాని పేరే బుద్ధి. దాన్ని కూడా ఆడుకునేది ఇంకోటి ఉంది, దాని పేరే ఆత్మ అని ఈ శ్లోకం చెప్తుంది. చూడండి, మన శ్లోకం చదవరాకపోయినా నష్టం లేదు, కానీ ఆ శ్లోకం మనకేం చెప్తుంది? మరి అన్నింటికంటే గొప్పదైనా ఆత్మతో ఉండన్నా, అన్నింటికంటే చిన్నదైనా మనసుతో ఉండన్నా, ఇంద్రియాలతో ఉండన్నా చెప్పాలి అని చెప్పి ఇక్కడ మీకు చెప్తున్నాను. మీరు గొప్పదాన్ని ఎంచుకుంటారా, తక్కువదాన్ని ఎంచుకుంటారా? ఎవరికైనా గొప్పది కావాలంట. మరి గొప్పది కావాలన్నప్పుడు ఇంద్రియాల కంటే గొప్పది మనస్సు కంటే గొప్పది బుద్ధి కంటే గొప్పది ఆత్మ గొప్పది. అత్యంత గొప్ప దాని పేరే ఆత్మ అని చెప్తుండు. అత్యంత అంటున్నాడు, అన్నిటికంటే అత్యంత అంటే చాలా చాలా గొప్పది ఆత్మ. ఎందుకంటే ఆత్మే పరమాత్మ కాబట్టి. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌను. ఆవుకు రంగులు ఉంటవి కానీ పాలకు రంగులు ఉంటాయా? ఆవు వంటిదే పాల వంటిదే. ప్రతి దాంట్లో అంతరార్థం ఉందండి, తెలుసుకోవడానికి మనకు సమయం లేదు. అదో సాకు. ఎంత లేట్ వచ్చిందో ఒక్కొక్కరు ఈరోజు. ఏడ శ్రద్ధ కొట్టుకపోతుంది మీకు చెప్పండి. కొంచెం ఒక 5-6 ఇక్కడ కూర్చున్నోళ్ళు టైంకి వచ్చినాయి. 10 గంటలకి ఇక్కడికి రావాలి అంటే మేడం మేము కొంచెం 10:30, 11 ఏం కడతామంటే సరే అన్న. వచ్చిండ్రు. ఎందరు వచ్చిండ్రు? 4-5 వచ్చిండ్రు. అయినా నేను వాళ్ళ కోసమే స్టార్ట్ చేసిన. ఎందుకంటే టైం అంటే టైం నేను ఫాలో అవుతా. వాళ్ళు నాకు చెప్పిండ్రు కాబట్టి నేను ఆగిన. మిగతా వాళ్ళు ఎంత లాస్ అయిందో చెప్పండి. మస్తు లాస్ అయినా మిగతా నిన్న వింటే పొద్దున వినలే. ఈ అమ్మాయి ఇంకా ముందు వచ్చి కూర్చున్నది. ఎంత నెత్తికి ఎక్కించుకుంటుందో నాకు తెలియదు, కానీ పాపం చెల్లొచ్చి కూర్చున్నది. నిన్న దొరకలేదు, ఇలా దొరికించుకుంటా అని వచ్చింది. కానీ అమ్మ, పెద్ద మనుషులకి శరీరము మనస్సు సహకరించదు కాబట్టి యవ్వనంగా ఉన్న మనము రావాలండి తెలుసుకోవడానికి. మనం తెలుసుకుంటే, మనము ఆచరిస్తే మన పిల్లలకి పనికి వస్తుంది, మన పెద్ద మనుషులకి పనికి వస్తుంది. అది చెప్తే మనం వింటామా? అసలు విననే వినం.
మందిని చూడ కొంచెం మనసులో పట్టించుకో. చెప్పినా కానీ వినరు. పెద్దోళ్ళు చెప్పితే పిల్లలు వినరు. అమ్మ నాన్న చెప్తే ఇంటర్ సరే, ఇంకా మీరు మాట్లాడడం ఆపేసి నేను మాట్లాడతాను. ఫోన్ చేసిరా మరి. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి. ఇప్పుడు ఏదన్నా తప్పు చేస్తే మనసు ప్రభావం వల్ల చేస్తాం కదండి, కదమ్మా? తప్పు చేసినాక ఆ తప్పు చేసిన దగ్గరికి మనం ఏమంటాం? బుద్ధి లేదా రా అనేస్తాం. లేకపోతేనే చేసిండాడు. బుద్ధి లేకపోతేనే చేస్తాం. ఇంటికి పోయి ఇష్టం వచ్చినట్టు కయ్యమాడడం మానేయాలి. ఆలోచించండి. ఆలోచించే శక్తిని పెట్టిండు అన్నా నేను. నోరుంది కదా అని పాడేయదు, పారేసుకోవద్దు వేరేల మీద. ఆలోచించే శక్తి అంటే అసలు ఏం జరిగింది అని కొంచెం నిమ్మలంగా ప్రశాంతంగా ఆగి రైటు రాంగ్ చూడాలి. ఎవరైనా సరే, అది భర్త అయినా సరే, భార్య అయినా సరే, అత్త అయినా సరే, కోడలైనా సరే, పిల్లలైనా సరే, తల్లిదండ్రులైనా సరే, టీచర్ అయినా, స్టూడెంట్స్ అయినా, శిష్యుడైనా, గురువైనా ఆలోచించే శక్తి మనకు పెట్టిండు. దాన్ని మనం ఫస్ట్ ఉపయోగించుకోవాలి. అందుకని ఇక్కడ మరి ఎప్పుడైతే మనస్సు వల్ల మనకి ఏమైతుందంటే సంఘంలో చెడ్డ పేరు వస్తుంది, బుద్ధి వల్ల ఏమైతుంది? సంఘంలో మంచి పేరు వస్తుంది కదా. బుద్ధి మంచి ఉందనుకో, పిల్లాడి కూడా బుద్ధిమంతుడు, తల్లిదండ్రులు చెప్పినట్టు పాయే చదివే వచ్చే డాక్టర్ అయ్యే అంటారు. మనం అనుకునేది అంతే, పాయే వచ్చే చదివే డాక్టర్ అయ్యే. వాని పేరు బుద్ధిమంతుడు. దానికి ఒక పేరు గిఫ్ట్, అదొక అవార్డు. అదే ఇంకొక పిల్లానికి సేమ్ అదే తండ్రి పంపించే చదవకపాయే, రాకపాయే, జాబ్ రాక, ఆయనకి బుద్ధి లేదు అని అవార్డు వస్తుంది. సంఘంలో అంటే సంఘంలో బుద్ధికి ఏ స్థానం ఉంది? మంచి స్థానం. అంటే ఆత్మకి సంఘంలో మొదటి స్థానం ఉంది అని చెప్తున్నాడు. ఆత్మకి అన్నిటికంటే గొప్పది ఆత్మస్థితిలో, అంటే పరమాత్మ స్థితిలో ప్రతి ఒక్కరిని కరుణతో దయతో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆత్మలు. ఆత్మ అంటే దయ్యం అని మర్చిపోండి. ఆత్మ అంటే దైవము, ఆత్మ అంటే ధర్మము, ఆత్మ అంటే జ్ఞానము, ఆత్మ అంటే సత్యం. నాశనం కానిదే ఆత్మ, కాబట్టి దాని పేరు సత్యం. నాశనం అయ్యేది ఏదైతే ఉందో అదే శరీరము. ఈ శ్లోకం అర్థమైంది కదా. ఇంకో శ్లోకంకి వెళ్దామా? ఇప్పుడు నేను ఏదో గుర్తు చేయమన్నా కదా మిమ్మల్ని, ఆ శ్లోకంకి వెళ్దాం ఫస్ట్. ఆ శ్లోకం ఎక్కడుందో మనం వెతుక్కోవాలి ఇప్పుడు ఫస్ట్. ఆ శ్లోకము మనకు లంకనం పరమ ఔషధం అని ఎందుకు చెప్తుందంటే, ఆకలి వేయ కన్నా ముందు మనం భోజనం చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒకసారి గురుగారు ఏమన్నారంటే, ఎప్పుడు పడితే అప్పుడు తినద్దు, నీ కడుపు నీకు సిగ్నల్ ఇస్తుంది. ఇస్తుందా కదా? లోపల పేలికలు ఏం చేస్తుంది? గుర్రు గుర్రు అని నీకు సౌండ్ ఇస్తుంది. అంటే ఓ మతి లేదా, ఆకలి అవుతుంది, అన్నం వేయు అని చెప్తుంది నీ పేలికలు. చూడండి, అక్కడ దానికి కూడా జీవం ఉంది కాబట్టి నీకు సందేశం పంపిస్తుంది. అప్పుడు నీ కడుపులో పేలికలు ఒరుతూ ఉంటాయి, లోపలంతా గాలిగాలి అవుతుంది ఆకలి అయినప్పుడు. దాని పేరే నకనకలాడడము అంటారు. ఆకలి నకనకలాడుతుంది, అబ్బా అన్నం కావాలి అన్న స్థితిలో అన్నం తింటేనట ఆ అన్నము ధ్యాసతో తింటాము అని చెప్పింది. సార్ ఎందుకు సార్ మేము ఇట్లా తినాలి అని అడిగితే, ఎవరికైతే ఆకలి ఎక్కువైతారో నకనకలాడుతుంది, అంటే కొంచెం ఆకలి అయినప్పుడు తినద్దు అని చెప్తాడు గురువుగారు.
ఎందుకంటే అన్నం మీద ధ్యాసతో తినం. ఆ పనికిమాల ఫోన్ మీద, పనికిమాల టీవీ మీద ధ్యాసతో తింటాము. మరి ఆకలి ఎక్కువయ్యేదాకా ఆగినప్పుడు ఏమైపోతుందంటే అది మనం భక్తి శ్రద్ధలతో బుక్క బుక్కకి ఆవురావురు మనం తింటాము. అప్పుడు ఏ ఆలోచన ఉండదు. అంత భక్తి శ్రద్ధలతో ఏ అన్నపూర్ణ తల్లిని మనం సేవిస్తామో ఆ అన్నపూర్ణ తల్లి అనంతమైన శక్తిని అన్నం ద్వారా మనకి జీవకణాలని పంపిస్తుంది. అందులో జీవకణాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు వంట చేస్తున్నారు కదమ్మా, వాళ్ళు మనకి ఏం చేస్తున్నారంటే సేవ చేస్తున్నారు. నేను కూడా మీకు సేవ చేస్తున్నా, మీ భాగ్యం అని. అంటే వాళ్ళు సేవ చేస్తుంటే ఆ సేవలో వాళ్ళు ఏమైపోతారు, ఆ భోజనం తీసుకొచ్చి మనకి ఇక్కడ పెడితే వేడి వేడి భోజనంలో ఈ శరీరానికి, అంటే ఈ శరీరం పేరు అన్నమయ కోశం అమ్మ. దీంట్లో అన్నం పెడతాం కాబట్టి, ఈ శరీరాన్ని అన్నం పెడతాం కాబట్టి అన్నమయ కోశం అంటాం. వేడి వేడి భోజనం పెట్టినప్పుడు ఏమైందంటే ఈ శరీరానికి ఎంత శక్తి కావాలనో ఆ అన్నములో ఉండే జీవ కణాలు మనకి ఇస్తాయి అన్నమాట. అదే భోజనము మళ్ళీ రాత్రికి తినాలి అన్నప్పుడు అది పనికి రాదు. వాళ్ళు చేసిన వంట ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు మాత్రమే పనికొస్తారు. మళ్ళీ రాత్రి తినడానికి ఎందుకు పనికి రాదు అంటే ఈ శరీరంకు నువ్వు ఎందుకు భోజనం పెడుతున్నావు? శక్తి కోసమే కదా, అవునా? శక్తి ఇవ్వడం కోసమే భోజనాన్ని, నీళ్ళని తీసుకుంటాం. మరి శక్తినిచ్చే జీవకణాలు భోజనంలో లేనప్పుడు తీసుకోవాలా వద్దా? తీసుకోవద్దు. మరి శక్తినిచ్చే జీవకణాలు ఎప్పుడు ఉండయి? వేడి లేనప్పుడు, వేడి తగ్గిపోయినప్పుడు. వేడి తగ్గిపోయినప్పుడు మీరు గమనిస్తే అన్నము లూజుగా ఉన్న అన్నము గడ్డగడతాడు. బిడ్డ అంటాం, అన్నం బెడ్డేయు అంటాం. బిడ్డ అంటామా? ఇప్పుడు వేడి అన్నం బిడ్డ కడుతుందా? లూజుగా ఉంటుంది, అసలు వేయడానికి కూడా రాదు, ఊసిపోతుంది. ఆ ఊసిపోయే అన్నంలో పుష్కలంగా ఈ శరీరానికి రక్షించే జీవకణాలు ఉంటాయి. అది ఎప్పుడైతే చల్లారిపోయి గడ్డ కడుతుందో, అది ఎందుకు గడ్డ కడుతుందంటే అందులో ఉన్న జీవకణాలు మరణించినాయి కాబట్టి. నువ్వు మరణించిన జీవకణాలు మరణించిన భోజనాన్ని తినడం వల్ల నీకు నష్టమే కానీ లాభం లేదు. ఏం నష్టం మరి అంటే నీ శరీరానికి ఒకటి శక్తి రాదు, నీకు ఈ పని చెయ్యాలి అన్న శ్రద్ధ కలగదు, అంటే బద్ధకస్తురాలు అవుతాయి. తమో గుణం అంటే కుంభకర్ణుని స్థితిలోకి వెళ్ళిపోతావు భోజనం వల్ల. అంత ఉంటదండి మన ఆహారం వల్ల. చేసే పద్ధతి, తినే పద్ధతి, ఏది తినాలి చూడండి, అన్ని భగవంతుడే ఇచ్చింది. అసలు భగవంతుడు ఎంత కరుణామయుడైతే ఏ స్థాయిలో ఉంటే ప్రతి అడుగడుగున మనకి జ్ఞానం ఇచ్చి పొరపాటున కూడా తప్పులు చెయ్యొద్దు అని మనకిస్తే ఉన్నయన్ని తప్పులు చేసి పాపాలు అంటగట్టుకొని ఈ దేవుడు కడ్డు ఆ దేవుడు కడ్డు అనుకుంటా దేవుళ్ళని మారుస్తున్నాము, గుళ్ళని మారుస్తున్నాము, కానీ మనస్సుని మార్చుకోవట్లేదు. అన్నింటినీ మార్చుకోమంటాడు బ్రాహ్మణుని దగ్గరికి వచ్చి. నువ్వు గుణం మార్చుకుంటే నీకు అన్ని సీదా అయితే అని ఎవడన్నా చెప్పిండా? ఎవరి దగ్గరికన్నా మీరు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా వెళ్ళిరండి, ఒకసారి ఉత్తుత్తగా వెళ్ళిరండి. ఇగో నాకు ఇది మంచి లేదు, అది మంచి లేని పోయిరండి. ఇది మార్చుకో, అది మార్చుకో, ఈ ఖర్చు ఆ ఖర్చు తప్ప పోయేదేమి దరిద్రం పోదు. నిన్ను నువ్వు మార్చుకుంటే, నీ మనస్సుని మార్చుకుంటే, నీ గుణం మారితే ఇది చెప్పడు, అది చెప్తే ఆయన దుకాణం బంద్ అవుతుంది. ఆ దుకాణాలు ఓపెన్ చేసింది మీరే, తప్పు ఎవరిది? వాళ్ళదా మనదా? మాట్లాడే వాళ్ళ దగ్గరికి వస్తే మీ వాళ్ళ దుకాణాలు ఉండవు, మాకేం దుకాణాలు ఉన్నాయండి, మాకు దుకాణాలు ఉన్నాయి, సత్యం ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మీరేం పైసలు తెచ్చి మాకేం దుకాణాలు ఓపెన్ చేయాలి. మీరు ఇప్పుడు ఎక్కడికి పోయినా అంటారైతే తప్పు నీ దగ్గర పెట్టుకుని అనకపోతే ఏం చెప్తాడు? ఇచ్చేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు అడగకుండా ఏం చేస్తాడు?
అందుకని ఇక్కడ ఒక్కసారి మీరు ఏ రోజు కూడా భగవంతుని అర్థం చేసుకోలేరు అని నేను అంటున్నాను. వాస్తవమా కాదు? అర్థం కాలే భగవంతుడు. మా గురువు మాకు అర్థమైతే బ్రహ్మర్షి పితామహ మన గురువు మనకు అర్థమైతే ఇంట్లో బయటకు వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని పట్టించుకొని ఇంట్లోనే ఉండేవాళ్ళం కాదు. ఇంట్లోనే ఉండేవాళ్ళం. గురువు అర్థమైంది కాబట్టి గురువు ఇంటిని పక్కకు పెట్టి, జాబుని పక్కకు పెట్టి, సర్వస్వాన్ని పక్కకు పెట్టి సమాజం కోసం బతికిన గురువుకు గురు దక్షిణ ఏమి ఇవ్వాలి అంటే నువ్వు నాలాగా తిరిగి చెప్పు అన్నాడు. నాకొక్కదానికే చెప్పలే మాట. ఆయన చెట్టు నీడ, ఆయన ఒక చెట్టు మాకు, ఆయన ఒక చెట్టు. ఆ చెట్టు నీడలో ఎవరెవరం ఉన్నామో అందరికీ అదే చెప్పింది. చెప్పడం వచ్చిన వాళ్ళు చెప్తారు, పెట్టడం వచ్చిన వాళ్ళు పెడతారు. అందరికీ చెప్పడం రాదండి. కొందరు పెడతారు, కొందరు చెప్తారు, కొందరు వింటారు. అందుకని నా గురువుకు నేను గురుదక్షిణ ఇయ్యాలి అంటే ఎవరిని పట్టించుకోనండి. అన్నింటికంటే గురువే ముఖ్యం. ఏమన్నా నా తల్లి మార్చిందా నన్ను, నా తండ్రి మార్చిందా? నా గురువు మార్చిండు నన్ను. కానీ ఫస్ట్ తల్లిని మార్చాల మనల్ని. తల్లి కొంచెం ఇస్తే, తండ్రి కొంచెం ఇస్తే ఇచ్చేది మొత్తం గురువు ఇస్తాడు. అప్పుడు కదా దేవుడు ఈయననా అన్నది మనకు అర్థమవుతుంది. మరి దేవుని చూపించేది వాళ్ళు గురువే కదా. అందుకే గురువే గొప్పోడు. మళ్ళా గురువే గొప్పోడు అంటే ఆ దేవుడే గురువుగా వచ్చిండు. చూడండి, కృష్ణుడోళ్ళు గురువు ఫస్ట్ మనకి, జగత్తుకి గురువు. భగవద్గీతని జ్ఞాన రూపంలో ఇచ్చిన జగద్గురువు. జగద్గురువుగా ఉండకన్నా ముందు ఆయన ఎవరు? ఫస్ట్ భగవంతుడు. మరి భగవంతుడే గురువుగా వచ్చిండు. చూడండి, అంటే ఆయననే భగవంతుడు అని మనకు తెలియదు కాబట్టి మళ్ళీ ఏం చెప్తున్నాడు? నీ లోపలే భగవంతుడు ఉన్నాడని చెప్పే గురువు మనకు కావాలి. ఇగో నా కాళ్ళు మొక్కు, 500 పెట్టు అనే గురువులు మనకు అక్కర్లేదు. నీ దగ్గర నుంచి రూపాయి ఆశించని గురువుని పట్టు. నీకు దీక్ష ఇచ్చి నీకు ఇది ఇస్తా, అది ఇస్తా, ఇది పోతుంది, అది పోతుంది, అవన్నీ నాటకాలు. ఏది ఎవరి వల్ల పోదు. నీ వల్ల వచ్చింది నీ వల్లనే పోతుంది. రైటా రాంగా? ఎవరి ఇప్పుడు నాకు సంబంధించింది నేను చేసుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? నాకు అసలు నీకేం తెలుసు నా గురించి? ఎట్లా పోగొడతావు? ఒక గురువే పోగొడతాడు. నాలో ఉన్న అజ్ఞానం పోతే నా గురువే పోగొడతాడు. ఉత్తుత్తగా ఎవరు పోగొడతారు? అందుకే ఒక మనిషికి మనిషిగా మారి మాధవుడు కావాలంటే ఏం కావాలంటే ఒక గురువు. ఆ గురువు పేరే సద్గురువు. సద్గురువు అంటే నీ గురించి, పరమాత్మ గురించి నువ్వే, నీ లోపలనే, నీ గుండెల్నే దేవుడు ఉన్నాడు, అక్కడికి వెళితే ఈ మార్గం గుండా వెళ్ళు అని చెప్పేవాడే గురువు. ఆ మార్గం గుండా వెళ్ళేవాడే శిష్యుడు. తెలుసుకుంటాడు దేవుడే. అందుకని మనం దైవ దర్శనాన్ని చేపించే, అందుకే మాతృదేవోభవ అంటే కొంచెం కొంచెం తల్లి నేర్పాలి, తండ్రి నేర్పాలి. పెంచిండు, పెద్ద చేసిండు, బడికి తోలేసిండు, పెళ్లి చేసిండు, అయిపోయింది. ప్రతి ఒక్కరి స్టోరీ అదే. మరి ఎందుకు తల్లి నేర్పుతలేదంటే వాళ్ళమ్మ ఆమెకి నేర్పాలి. వాళ్ళమ్మ ఇదే పని వచ్చింది కాబట్టి భూమి మీదకి గురువు రావాల్సి వచ్చింది. ఆ గురువు వచ్చింటే మళ్ళా కోతి దందలు చేసే గురువులు ఉన్నారు. కానీ
మనం తెలుసుకోవాలి. వాళ్ళది తప్పు కాదు, మనం పోవడం తప్పు. నీకు ఆలోచించుకునే శక్తిని పెట్టినప్పుడు ఏది రైట్ ఏది రాంగ్, ఎక్కడికి పోతే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మరీ ఇక మొత్తం మన జీవితం అంతా అలా మీద ఎత్తేస్తే అది నిన్ను మోసమే చేస్తాడు. మనం ఏం చేయాలి? తప్పు నేను చేసినప్పుడు ఈ తప్పుని నేనే సరిదిద్దుకోవాలా అని కృష్ణుని లాగా. ఎందుకు చెప్పినా కథ? ఎందుకు చెప్పినా కృష్ణుని నీలాప నింద అనే కథను ఎందుకు చెప్పినా? నేను తప్పు చెయ్యలేను కాబట్టి నేను నిరూపించుకుంటా అని వెతికిండు, వేసారిండు, యుద్ధాలు కూడా చేసిండు దానికోసం. అందుకని మనకి ఇక్కడ ఏ భోజనం అయితే ఉందో ఆ భోజనాన్ని మనం భక్తి శ్రద్ధలతో ఎప్పుడైతే ఆరగిస్తాం, టీవీ చూసుకుంటా తినేదాన్ని భక్తి అన్నారు, దాన్ని అహంకారము అంటారు. ఏదో పెట్టుకో కానీ దాని మీద ధ్యాస పెట్టాలి, దీని మీద ధ్యాస పెట్టాలి. మనకి ఎక్కువ ఆకలి అయినప్పుడు దేని మీద ధ్యాస ఉండకుండా భోజనం మీదే ధ్యాస వస్తుంది. మీరు గమనించండి. ఈరోజు తినకండి, మరి తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది. రాత్రి తినకుండా వన్నాం అనుకోండి, పొద్దున్న నుంచి ఆకలి ఆకలి, ఎప్పుడు అనుకోవాలా ఎప్పుడు తినాలా అన్నంత ఆతృత ఉంటుంది మనకి. ఆ ఆతృతలో చక్కగా వంట వేసి తినేస్తూ ఉంటే ఏ ధ్యాస ఉంటుంది కడుపు నింపేదాంత. అందుకే గురువులు ఏం చెప్తారంటే ఆకలి నకలాడే అంత వరకు మీరు భోంచేయద్దు. మనకు 2 సార్లే ఆకలి అవుతుందండి మామూలు మనుషులకి. 3 సార్లు తింటున్నామంటే నీకు అసలు బుద్ధి జ్ఞానం లేదు అని చెప్పింది. ఎవరు తినాలి అంటే చిన్న పిల్లలకి ఆకలి అవుతుంది, ఆడుకుంటారు కాబట్టి వాళ్ళకి తొందరగా జీర్ణం అవుతుంది. కాబట్టి మళ్ళా మనకి జ్ఞానం ఉన్నోళ్ళు ఒకటేసారి భోంచేయాలి. దాని పేరే యోగి అని పెట్టింది. ఇప్పుడు ఇది జరిగినామనుకోండి మీకు అర్థమైపోతుంది. ఏం చెప్తున్నంటే ఆ భోజనం ఎప్పుడైతే నకనకలాడేటప్పుడు తింటామో అది ఆ అన్నపూర్ణ మీద భక్తి శ్రద్ధలతో, ఇంకోటి ఏంటంటే కృతజ్ఞతా భావంతో, అంటే ఈ భోజనం అంతా నా దగ్గరికి వచ్చేంత వరకు ఎన్ని జీవులు, ఎన్ని వస్తువులు, ఎన్ని పంచభూతలు ఇవన్నీ కలిపి కష్టపడితేనే ఈ ఆహారం అనే ప్రసాదం నా దగ్గరికి వచ్చినందుకు కృతజ్ఞతా భావంతో తింటే మనకప్పుడు ఆ భోజనము శరీరానికి కావలసినంత శక్తిని ఇస్తుంది అని చెప్పి గురువులు చెప్పింది. ఒక్కరోజు కూడా మనము ఫస్ట్ కష్టం లేకుండా పని కాదు, నాగలి లేకుండా పని కాదు. ఇప్పుడు మనం ఈ వస్తువులకి గౌరవించడానికి పెద్దలు పూజలు పెట్టింది. ఉగాది నాడు మన వ్యవసాయానికి సంబంధించిన అన్నిటికీ పూజలు చేయమన్నారు. కంకణం కట్టి మీ దగ్గర చేస్తారా అంటే ఉగాది రోజు ఏ రోజు చేస్తారు మీరు చెప్పండి? వ్యవసాయం పనిముట్లకి పూజలు చేస్తారా? వర్షం పడ్డాక విత్తనాలు ఆకపోయేటప్పుడు అప్పుడు మాత్రం అంటే ఒక్కొక్క జిల్లాను బట్టి ఉంటది. అయితే మన పనిముట్లని దైవంగా భావించి వాటికి కంకణం కట్టి పూజ చేసేది ఒకటి ఉంటదండి. అది చేసిన తర్వాతనే మనము చేన్ల అంటే పొలాలకి చేన్లకి వెళ్ళి మనం ఆ రోజు స్వీట్ భోజనం చేసి అక్కడ మనం వాటికి పూజ చేసి ఇలా లింగాలని పెట్టి ఆ భూమాతని క్షమాపణ అడగడానికి వెళ్తామండి. మనం ఎప్పుడైతే పొలము చేన్లకి వెళ్తామో భూమాతని ఎందుకు క్షమాపణ అడగడానికి ఆ పూజ చేస్తామంటే మనము భూమాత మీద గడ్డపార గొడ్డలి ఇవన్నీ వేస్తున్నప్పుడు ఆమెకి బాధ కలుగుతుందని చెప్పి వాటిని ఆ పూజ చేసిన రోజు అమ్మని క్షమించమని అడిగి అక్కడ లింగాలని పెట్టి మనం పూజ చేసి వ్యవసాయం అనేది మొదలు పెడతాం. మనం అంటే వర్షాలు పడేటప్పుడు కంపల్సరీ అది చేసి అమ్మని భూమాతని క్షమించమని అడిగి, ఇది చెయ్యకపోతే జనాలందరూ ఉపవాసం ఉంటారు కాబట్టి ఇది చెయ్యక తప్పదు కాబట్టి తల్లి నన్ను క్షమించు అని అడిగి మనం ఆ పూజ చేసి మనం వ్యవసాయం స్టార్ట్ చేస్తాం. అంటే ఇక్కడ మనకు భగవద్గీతలో మనకి ఏం వివరిస్తున్నాడంటే
ప్రతి దాంట్లో పరమాత్మని చూడమని చెప్తున్నాడు భగవంతుడు. నీ పనిని కూడా దైవంగా భావించు. నువ్వే పనైనా చెయ్యు, కానీ ఒక జీవికి హాని కలిగించే పని చెయ్యొద్దు. ఒక మూగజీవి గాని మనిషి గాని ఏదన్నా హాని కలిగించే పని పేరు అది వృత్తి అన్నారు. నువ్వు వ్యవసాయం చేస్తావా, జాబ్ చేస్తావా, బిజినెస్ చేస్తావా, అది ఒక ప్రాణికి హాని కలిగించకుండా ఉన్నదాన్ని నువ్వు ఎంచుకొని దాన్ని దైవంగా భావించి చేస్తే ఆ కర్మనే కర్మయోగము అని ఇక్కడ భగవద్గీతలో ఇచ్చిందండి. కర్మయోగం 3వ అధ్యాయం పేరు కర్మయోగం, 4వ అధ్యాయం పేరు జ్ఞానయోగం, 5వ అధ్యాయం పేరు ధ్యాన యోగం. చూడండి, నువ్వు 3వ అధ్యాయం గురించి చదివితే మొత్తం నీ కర్మ ఎట్లా చేయాలి అంటే నీ పని ఎట్లా చేయాలి, ఏ భావంతో చేయాలి, ప్రతిదీ ఈ శ్లోకంలో ఉంటాయి, అంటే ఈ భగవద్గీతలో ఉంటుంది. ఇక్కడ మనము ఇప్పుడు భోజనం గురించి అర్థమైంది, వంట గురించి అర్థమైంది. ఏ వంటనైనా సరే అమ్మ, మనం ఇంట్లో వంట చేయగానే మనం ఫస్ట్ తినకుండా ఏ పక్షి కన్నా ఏదో ఒక జీవరాశికి లేకపోతే ఒక మనిషికి, అందుకే ఏ రోజుకు ఆ రోజు ఆ ఇంటి ఇల్లాలు అన్నదానం చేయాలి. అది మనిషా, పక్ష, కుక్కన, పిల్ల, నక్కన, ఆవ, ఎద్ద, బర్రెన, ఏదన్నా కానీ ఏదో ఒక ప్రాణికి కడుపు నింపడం వల్ల నువ్వు ఇల్లుని శుద్ధి చేసేటప్పుడు, బట్టలు విండేటప్పుడు, బోళ్ళు దోమేటప్పుడు చేసిన చిన్న చిన్న పాపపు కర్మలు ఏ రోజుకు ఆ రోజు ఆ అన్నం పెట్టడం వల్ల దగ్ధమవుతాయని మనకి ఈ శ్లోకంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు అంటే ఇప్పుడు పక్షులు ఉన్నాయండి, ఇప్పుడు మనం అవి ఏం చేస్తాయి, మనం ఎడ్లు వడ్లు దగ్గర పోసిన దగ్గర వస్తాయి, నువ్వులు పోసిన దగ్గర వస్తాయి, బియ్యం పోసిన దగ్గర, అవి మనం ఆరబెట్టడము వల్ల వాటికి భోజనం దొరుకుతుంది. కానీ నువ్వు ప్రేమతో చేసిన వంటని నీకు నువ్వు తినద్దు, అది పాపంగా మారుతుంది. నువ్వు చేసిన వంటని కాస్త తీసి ఒక ఆకులోనన్నా ఒక ప్లేట్లోనన్నా ఒక జీవికి పెట్టిన తర్వాత నువ్వు భుజించాలి. అందుకే మన చేన్లలో మనకు కొన్ని రాంగా మిగతా అన్ని ఆ పొలాలలో పడిపోతాయి మూగజీవుల కోసం. పరమాత్మ మనం వేసే విత్తనాల కంటే ముందు గడ్డేస్తుంది, గమనించండి కదా. ఇప్పుడు ఈ రోజు మనం పొలం వేస్తాం, పొలం కంటే ముందు ఏమొస్తుందండి, గడ్డేస్తుంది. మనం వేసినావా విత్తనాలు, గడ్డి విత్తనాలు అలికినవా, అలక కన్నా ముందు వచ్చింది, మరి ఎందుకు వచ్చింది, అలికిన ఏమో రాలే, కమాలు కాదు ఇది, కమాలా కాదు, అలికిన ఏమో రాలే, అలకని గడ్డొచ్చిందంటే ఆ సృష్టిలో ఆ భగవంతుడు ఏం చేసిండంటే మూగ జీవికి ముందు ఆహారాన్ని పండించిండు భగవంతుడు. గడ్డి ఏంటిదండి, మూగ జీవికి ఆహారం, అది ముందు వచ్చిన తర్వాత కదా, తర్వాత నీది వస్తుంది. కానీ ఏ రోజు మనం అర్థం చేసుకో, నువ్వు దానికోసం గడ్డిని పెడతావా, అసలు నీకు సంబంధించి పోనీ, నీకు సంబంధించి ఆ ఎడ్లు ఆవులు ఉన్నాయంటే ఏదో గడ్డి ఇస్తవచ్చు, కానీ వేరే ఏవో వేరే ఉంటాయండి, వాటి కోసం నువ్వు అలకవు. అలకాల్సిన అవసరం లేకుండా సృష్టిలో ఫస్ట్ గడ్డే వస్తుంది. ఆ గడ్డిని తిన్న ఆవులు, బర్లు, ఎడ్లు నీకంటే 10 వంతులు బలంగా మారుతున్నాయి. చూడండి, పరమాత్మ ఎంత శక్తితో ఆ గడ్డిని వీటికి ఇస్తున్నాడు, గట్టిగా చూడండి. వాటికి ఉన్న బలం మనకుందా? ఒక్కసారి ఈ సత్యం వినండి. కోడిని తింటే బలం అంటారు, మేకని తింటే బలం అంటారు. బలం అని అసలు ఎట్లా తెలిసింది మీకు? నిజంగా మీకు తెలుసా బలం? ఏదో అందరూ సోది మాట్లాడితే నేను ఆ సోదే పట్టుకుంటా,
కోడిని తింటే బలం, మేకని తింటే బలం అన్నవాడు ప్రతి ఒక్కడు మూర్ఖుడే. ఎలా మూర్ఖుడు అంటే, అసలు కోడి ఏం తింటుందో చెప్పండి. కోళ్ళు పెంచుతున్నారు కదా, పెంచుతారు. నువ్వు ఏ పంది మాంసం వేసినావు, ఏ కుక్క మాంసం వేసినావు దానికి, అది బలంగా తయారు కావడానికి నువ్వు దానికి ఏమేమి వేసినావు చెప్పి. ఇప్పుడు నువ్వులు, బియ్యం, మక్కలు, వడ్లు, ఇంత అన్నం ఉంటే అన్నం, ఇవే కదా మనం వేసేది. చెప్పండి అంటే నోరు మూసుకుంటారేంది? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం, కోడికి మనం ఏమి ఇస్తాం, కానీ ఆ మాంసం ఈ మాంసం అయితే తెచ్చేయం కదా. మనం వేసేటి ఏంటంటే దినుసులు, పప్పు దినుసులు, నువ్వులు, వడ్లు, మక్కలు, ఇంకేమేమో ఉంటాయి. అవన్నీ తింటే కదా లావ్. అంటే అది మట్టిలో ఉండే సూక్ష్మ క్రిముల వల్ల మనకి రోగాలు వస్తాయని ఆ కోడి ఏం చేస్తుందంటే, ఈ వాకిల్లో ఉండే సూక్ష్మ క్రిములు దానికి కనిపిస్తాయి, మనకు కనబడే. మీరు గమనించండి, కోడి ఇట్లా ముక్కుతోని దబ్బి నీకు దాని వల్ల నీకు నష్టం జరగకుండా అది తినేస్తుంది. ఆ సూక్ష్మ క్రిమిని తినేసి నీకు రక్షణగా ఉంటుంది కోడి. ఇప్పుడు ఇక్కడనే ఉంది, దాని వల్ల మనకి నష్టం ఉంది. కానీ అదేం చేస్తుందంటే, మనల్ని రక్షించడానికి మన చుట్టూ బ్యాక్టీరియా ఉండకుండా మొత్తం దబ్బేసి తినేస్తుంది. అందుకే మనం పేడతోని అల్లుతాం. ఎందుకంటే ఆ సూక్ష్మ క్రిములు చనిపోవాలి, పెండ వల్ల చనిపోతాయని. ఇవి రావన్నట్టు ఆ వాసనకి, ఆ కెపాసిటీకి, దానికి అంత కెపాసిటీ ఉంటుంది ఆవు పెండకి. అవి లోనికి రానివ్వకుండా కాపాడుతుందని చెప్పి పెండ నీళ్ళు చల్లమని చెప్పింది మనకి. ఇక్కడ మనము కోడికి ఏమేస్తే అది బలంగా మారింది, అది తింటే మనకు బలం వస్తుంది అంటున్నావు. అదేం తింటుందో నువ్వు అది తింటే నీకు బలం వస్తుంది కదా. ఒక్క నిమిషం చెప్పండి. కోడి తింటే బలం అని గుడ్డిగా నమ్మినావు. మరి కోడి పరిగెత్తుతుంటే నువ్వు పట్టుకోగలిగే స్థితిలో నువ్వు ఉంటావా? అది పరిగెత్తుతూ ఉంటే నీ నడుమేడి ఇరుగుతుంది, అదంత స్పీడ్గా పరిగెత్తుతుంది. అంటే అది ఏం తిని అంత స్పీడ్గా పరిగెత్తుందంటే దినుసులే. అది కుక్కల్ని, మేకల్ని, పందుల్ని, నక్కల్ని మనలాగా తినదు. అది కేవలం చెట్ల నుంచి వచ్చిన ఆహార పదార్థాలు, సూర్యరశ్మి వల్ల పండిన పదార్థాలు, అత్యంత శక్తివంతమైన దినుసుల్ని తింటుంది. కాబట్టి దానికి అంత బలం వచ్చింది. అవే దినుసులు నువ్వు తింటే నీకు బలం వస్తుందని నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? కోడిని తింటే బలం వస్తుంది అంటే, కోడి పానంతో ఉండంగా అయితే నువ్వు తినవు, తినడం రాదు, దాన్ని సంపి తింటున్నావు. చచ్చిపోయింది ఏమవుతుందో చెప్పండి. కోడి ఫస్ట్ చంపుతాం, చంపినప్పుడు దాని ఆత్మకి ఘోష ఉంటుందా ఉండదా? మాట్లాడాలి, మాట్లాడకపోతే నకరాలు చేసినట్టు మీరందరూ. ఎందుకంటే మనము ఎవడో ఏదో సోది చెప్తే దాన్ని నమ్మినాం, కానీ భగవద్గీతని మాత్రం నమ్మట్లేదు. భగవంతుడు చెప్పిన భగవద్గీత కంటే పనికి మాలోడు చెప్పిన సోది కరెక్టా? మరి నేను ముంగట ఏం పెట్టుకొని కూర్చున్నా? మాట్లాడాలి. ఇప్పుడు దాని ఆత్మకి ఘోష ఉంటుందా ఉండదా? నువ్వు పట్టుకొని దాని తలకాయని పట్టుకొని ఫస్ట్ కట్టేసి పీకని పట్టుకొని దాన్ని కర్ర కోస్తూ ఉంటే దాని ఆత్మ మొత్తుకుంటుంది, దాని ఘోష ఉంటుంది. ఆ ఘోష ఎవరికి తగులుతుంది? తిన్నోళ్ళని, అండినోళ్ళని, అడ్డించినోళ్ళని, ఇస్తారు ఎత్తినోనికి, కొయ్యమని చెప్పినోనికి, కోసినోనికి, అమ్మినోనికి, 8 మందికి ఆ పాపంలో భాగము అని స్పష్టంగా పరమాత్మ చెప్తున్నాడు. ఆగండి. కోసేటోడు అని మీద భారం వేసుకోడు. కొయ్యన్నా నిన్ను అడుగుతాడు,
కానీ ఆనికి కూడా ఉంటుంది, నాకు తెలుస్తుంది. కొయ్యమని చెప్పినా ఉంటది, కోసినా ఉంటది, అండిన ఆఖరికి ఆ తినవు, కానీ ఇస్తారెత్తితే కూడా అందులో పాపంలో భాగం. అంటే ఒక్క తినకుండా ఇప్పుడు ఈ అమ్మ తినది కానీ ఇస్తారెత్తుతుంది, తిన్నా దాంట్లో ఏముండదు. అంటే ఒక ఇస్తారెత్తితేనే అంత పాపం ఉంటే చంపితే ఎంత పాపమో చెప్పండి. అంటే చంపడం వల్ల పాపం ఉందా లేదా? నువ్వు కోడిని చంపినావా మనిషిని చంపినావా పక్కకు పెట్టు, చంపడం వల్ల పాపం ఉందా లేదా? మరి జీవహింస మహాపాపం అన్నారు పెద్దలు. జీవహింస, జీవంతో ఉన్నదాన్ని జీవహింస అంటారు. జీవంతో ఉంది. ఇప్పుడు టమాటా తెంపుతావు మేడం, అందులో జీవం ఉంది, కానీ టమాటా తెంపితే ఇంకో టమాటా వస్తుందా రాదా? చెప్పండి. ఇప్పుడు తలకాయలు అసలు ఊగుతానే లేదు. అంటే ఏడ బందే పడుతుందని భయపడుతుంది. ఇష్టం చెప్పడం నా ధర్మం. టమాటా తెంపితే టమాటా వస్తుంది, చిక్కుడుగా తెంపితే చిక్కుడు. అంటే ఏ కూరగాయలన్నా చెట్ల నుంచి వచ్చిన ప్రతి పదార్థాన్ని నువ్వు ఎన్నిసార్లు తెంపితే అన్నిసార్లు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే నువ్వు దాన్ని చంపట్లేదు, దాని కొమ్మలకి ఆకులకి వచ్చిన వాటిని తీసుకుంటున్నావు, కానీ దాని ప్రాణం తీస్తలేరు. నువ్వు కోసేసినావు నువ్వు దాన్ని. తెంపడానికి కొయ్యడానికి తేడా లేదా? ఇప్పుడు మనం పీకని కోస్తున్నాం, కానీ తెంపడం, దీనికి దానికి ఎంత వ్యత్యాసం ఉంది? మనం ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడ్డా దానికి వచ్చిన ప్రతి దాన్ని నువ్వు తీసేసుకో, మళ్ళీ వారం 15 రోజుల్లో మళ్ళా ఇస్తారు. అందులో కూడా జీవం ఉందమ్మా, కానీ జడంలో ఉంది, అంటే కదలది. టమాటాలో కూడా జడం ఉంది, టమాటా కదులుతుందా? కోడి, దీనికి దానికి తేడా ఉందా లేదా? అందుకే ఇది తినచ్చు, అది తినడం రాదు, తినడానికి పనికి రాదు. ఎవరికి పనికి రాదు అంటే మానవునికి పనికి రాదు. ఇంకెవరికి పనికి వస్తుంది అంటే మృగాలకి పనికి వస్తుంది. నువ్వు మృగమా? నువ్వు దైవంతో కూడుకున్న నారాయణుడి, మృగంకి పనికి వస్తుంది, దాని శరీరం